హాయ్ అండి. నార్మల్ గా ఒక వీడియోకి అయితే ఈ మధ్యన చాలా కామెంట్స్ వచ్చాయి. సో వాటి గురించి అన్ని కూడా చెప్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా యూట్యూబ్ అంటేనే పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, రెండు కూడా తీసుకోవాలి. బట్ నెగిటివ్ కామెంట్స్ ని పట్టించుకోవాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. బట్ కొంతమంది చేసే కామెంట్స్ ఏంటంటే వాళ్ళకి కొంచెం డౌట్ఫుల్ గా ఉంటాయి అన్నట్టు. సో అందువల్లనే వాటికి అయితే కొంచెం క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. నేను అమెరికాలో బట్టలు ఉతకడం అనే వీడియో ఒకటి చేశాను. దాన్ని సుమారుగా 11 లక్షల మంది చూశారు ఆ వీడియోని. సో అందులో చాలా రకాల కామెంట్స్ వచ్చాయి. కొన్ని అయితే అన్నెసెసరీ కామెంట్స్, వాటిని వదిలే. కాకపోతే కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే కొంచెం మీనింగ్ఫుల్ గా ఉన్నాయి అన్నట్లు, వాటి గురించి మాట్లాడదాము. ఏ చేతితో ఉతుక్కోవచ్చు కదా, డబ్బులు ఎక్కువ అయ్యాయేమో. మా ఇంట్లో అయితే మేము చేతితోటే ఉతుక్కుంటాము, ఆరేసుకుంటాము, మాకైతే డబ్బులు మిగులుతాయి. 10 రూపాయల సబ్బు బిల్లతో ఉతుక్కోవచ్చు కదా. వెన్ యూ ఆర్ ఎర్నింగ్ మనీ ఇన్ డాలర్స్ వై యూ ఆర్ కంపేర్ ఆల్వేస్ విత్ ఇండియన్ రూపీస్. దీనికి ఇంకో వీడియోలో చెప్తాను, దీనికి ఇందులో రాదు. ఇంట్లో ఉతకడానికి ఉండదా, ఈ లెక్కన చూస్తే ఎన్ని డాలర్లు కావాలి. నేనైతే ఇంట్లోనే ఆరేసుకుంటాను, డబ్బులు మిగులుతాయి. వాష్ బై యువర్ ఓన్. దెన్ నార్మల్ గా అమెరికాలో ఏంటి అంటే వాషింగ్ మిషన్స్ రానియండి, డ్రైయర్స్ రాని, గ్యాస్ స్టవ్స్ రానియండి, ఫ్రిడ్జ్ రానియండి, డిష్ వాషర్లు రానియండి, ఇవన్నీ కూడా మనకి కమ్యూనిటీసే ప్రొవైడ్ చేస్తాయి. మనము రెంట్కి వచ్చినప్పుడు మనం మన ఓన్ గా కొనుక్కోవడానికి ఉండదు. నార్మల్ గా మన ఇళ్లలో ఏవి ఎక్కడ ఫిక్స్ చేయాలి అనేది మొత్తం కూడా కమ్యూనిటీయే చూసుకుంటది. అలా కాకుండా బయట ఇండివిజువల్ హౌసెస్ లో ఉన్నప్పుడు వాళ్ళు కూడా సేమ్ అలానే అన్నట్లు. వాళ్ళు ఆ ఇంటికి అది ప్రొవైడ్ చేయాలి అనుకుంటే చేస్తారు, లేదు అనుకుంటే చేయరు అన్నట్లు. బట్ మనం ఇండియాలో ఉన్నప్పుడు రెంటెడ్ హౌస్ లో ఉన్నా కూడా మనకి మిషన్స్ కావాలి అనుకుంటే మనం 100% పోయి తెచ్చుకుంటాం, అంటే కొనుక్కొచ్చుకుంటాం అన్నట్లు మిషన్స్. బట్ అమెరికాలో ఇంట్లోనంత మిషన్ లేదు అంటే దానికి ఆల్టర్నేటివ్ గా ఇంకోటి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మనము ఒకవేళ బయట ఇండివిజువల్ హౌసెస్ లో ఉన్నాం అనుకోండి, వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. బట్ అన్నిటికి కూడా ప్రొవైడ్ చేస్తారు అనేది మాత్రం ఏమీ ఉండదు. ఇప్పుడు నార్మల్ గా మేము ఉండేటటువంటి ఈ కమ్యూనిటీకి పైప్ లైన్స్ రానియండి, అవన్నీ కూడా కమ్యూనిటీ వాళ్ళు ప్రొవైడ్ చేయరు అన్నట్లు. ఎందుకంటే వాళ్ళు బల్క్ గానే వాషింగ్ మిషన్స్ అన్ని కూడా ఒకే చోట పెడతారు. కావాలి అనుకున్నప్పుడు అందరు కూడా వెళ్ళి అక్కడ ఉతుక్కుంటారు. లేదంటే బయట చాలా ఉంటాయి, ప్రతి ఏరియాకి 2-3 వాషింగ్ మిషన్ సెంటర్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి అక్కడ ఉతుక్కుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఇదే కమ్యూనిటీలో ఉతుక్కోవాల్సిన అవసరం అయితే ఏమి కూడా ఉండదు అన్నట్లు. ఆ పైప్ లైన్స్ నార్మల్ గా మనం ఇండియాలో అనుకోండి, ప్రతి ఒక్క ఇంటికి కూడా పైప్ లైన్స్ అన్ని ఉంటాయి. మనం కావాలి అనుకుంటే బయట రెంట్కున్నా కూడా వాషింగ్ మిషన్స్ తెచ్చుకుంటాం. బట్ ఇక్కడ ఏంటి అంటే అట్లా ఉండదు అన్నట్లు. ఎందుకంటే ముందు అసలు పైప్ లైన్సే ఉండవు. ఒకవేళ మనం ఉతుక్కోవాలి అనుకుంటే ఇక్కడ బయట అవుట్లెట్ అనేది ఏవి ఉండదు అన్నట్లు. ఒకవేళ మనం ఉతుక్కోవాలి అనుకుంటే వాష్రూమ్ లోనే ఉతుక్కోవాలి. నార్మల్ ఆ వాష్రూమ్ ఎట్లా ఉంటది అన్నది చూపిస్తాను. వాష్రూమ్ టూర్ అయితే రాదు ఇది. జస్ట్ నార్మల్ ఇక్కడ మన టైల్స్ తో పాటే ఉంటవి. బట్ మనము ఒకవేళ ఒక్క డ్రాప్ వాటర్ పడినా కూడా మన కింద ఉన్న ఇంట్లో వాళ్ళకి వాటర్ వెళ్ళిపోతాయి. సో అందువల్ల మనం ఇక్కడ కూర్చొని ఉతుక్కోలేము అన్నట్లు. అయినా దీనికి అసలు అవుట్లెట్ కూడా ఏమీ ఉండదు అన్నట్లు బాత్రూమ్ లోపల. నార్మల్ గా ఒకవేళ మనం బట్టలు ఉతుక్కోవాలి అనుకుంటే ఇందులో కూర్చొని ఉతుక్కోవాలన్నట్లు. నార్మల్ గా మేము ఇల్లు తూడ్చిన వాటర్ కూడా ఇందులో పోయాం, ఎందుకంటే ఒకవేళ స్ట్రక్ అవుతుంది. ఇక్కడ ప్లంబింగ్ కాస్ట్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అన్నట్లు. సో అందువల్లనే దీంట్లో అయితే ఏది కూడా యూజ్ చేయకూడదు. జస్ట్ ఒకవేళ మనం స్నానం చేసిన వాటర్ కొంచెం బయటకు వచ్చినా కూడా మన కింద ఉన్న వాళ్ళ ఇంట్లో పడుతుంది. కింద ఉండేది ఆల్రెడీ అమెరికన్స్. వాళ్ళు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఓనర్స్ కి మనకి ఏం చెప్పరు, డైరెక్ట్ పోలీసులకే చెప్తారు ఇక్కడ. సో అందువల్లనే మనం స్నానం చేయడమే చాలా కేర్ఫుల్ గా చేయాలి. ఇదంతా కూడా ఇలా మూసేసుకొని, సో ఇలా మనం చిన్న సాక్సులు కానివ్వండి అవన్నీ కూడా వేసుకొని బయట నార్మల్ గా ఆరేసుకోవచ్చు. ఆరేసుకోవడం అంటే అవి కట్టుకోవడాలు అలాంటివి ఏవి కూడా ఉండవు. జస్ట్ దాని మీద బాల్కనీ దాని మీద ఆరేసుకోవచ్చు. నార్మల్ గా మన ఇండియాలో ఏంటి అంటే ఓన్లీ వాషింగ్ మిషన్స్ ఉంటాయి. డ్రైయర్లో బట్టలు వేసినా కూడా ఏంటి అంటే మళ్ళీ బయట తప్పకుండా మనం ఆరేసుకోవాలి. బట్ ఇక్కడ డ్రైయర్ లోనే మొత్తం ఆరిపోయి వస్తాయి. మనం జస్ట్ బయటకి తీసుకొని మడ తీసుకోవడమే ఉంటది అన్నట్లు. ఆరేసుకోవడం అనేది ఏమీ ఉండదు. నార్మల్ గా ఏదైనా చిన్న టవల్స్ రానియండి, అవి కర్చీపులు రానియండి, అవన్నీ కూడా వేసుకున్నప్పుడైతే బయట ఇక్కడ బాల్కనీస్ ఉంటాయి. సో అక్కడ అయితే ఆరేసుకోవచ్చు. బట్ ఎట్లా ఉంటది బాల్కనీ అనేది కూడా చూపిస్తాను. దాన్ని బట్టి అసలు ఆరేసుకోవచ్చా లేదా అనేది ఇంకా మీరే చెప్పండి. సో నార్మల్ గా వచ్చేసి ఇది బాల్కనీ. ఇక్కడ పిల్లల సైకిళ్ళు ఇవన్నీ పెడతాము. అది వచ్చేసి బట్టలు ఆరేయడానికి నేను స్పెషల్ గా తీసుకున్నాను అన్నట్టు బయట. జస్ట్ ఇది చిన్న కర్చీప్స్ రానియండి అవన్నీ కూడా నేను నార్మల్ దీనిపైన ఆరేస్తాను.
ఇప్పుడు సమ్మర్ టైం కాబట్టి ఇప్పుడు కొంచెం ఓకే, బట్ నార్మల్గా వింటర్లో అయితే -2, -3 ఉంటుంది. అప్పుడు మనమే బయటకు వెళ్ళలేము, ఇంకా బట్టలు ఏమి ఉతిరారేస్తాం. సో ఇంకా ఇది ఇంకా చాలా మంది ఏంటంటే మీరు ఇంటి రెంట్ తక్కువ ఉంటుందా, అందుకోసమే మీకు వాషింగ్ మిషన్స్ ఉండవా అని అడుగుతున్నారు. మేమున్న ఇంటి కంటే కూడా మన ఇండియన్ కరెన్సీలో నెలకి 12,000, 13,000 తక్కువ ఉన్న రెంట్లు పక్కన ఉన్నాయి. అందులోపల ఆల్రెడీ వాషింగ్ మిషన్స్ ప్రొవైడ్ చేశారు వాళ్ళు. బట్ ఏంటంటే సెక్యూరిటీ వైజ్గా ఈ అపార్ట్మెంట్స్ చాలా బాగుంటాయి. అందువల్లనే మేము ఇక్కడ నుంచి వెళ్ళట్లేము. 4 బెడ్రూమ్లు 5 బెడ్రూమ్లో ఉన్న హౌసెస్ కూడా ఉన్నాయి అన్నట్లు ఇక్కడ, ఇంతకంటే తక్కువ రెంటెడే. బట్ ఏంటంటే సెక్యూరిటీ కోసం మేము ఇక్కడ ఉంటున్నాము. ఇంకా చాలా మంది ఏంటంటే ఇవన్నీ మాకు తెలియదా, మాకు అన్ని తెలుసు అనే విధంగా కూడా కామెంట్స్ పెడుతున్నారు. నార్మల్గా యూట్యూబ్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్ లోపల వాళ్ళు చేసేవి పెట్టుకోవచ్చు, ఎన్నో కేటగిరీస్ ఉంటాయి. సో నేను ఇంకోటి ఏం చెప్తాను అంటే ఇప్పటి లోపల ఈ యూట్యూబ్ రానియండి, ఈ సోషల్ మీడియా వచ్చాక జనాలకి అవేర్నెస్ పెరిగి అన్ని తెలిసాయి. బట్ ఒకప్పుడు ఇవన్నీ ఎవరికి తెలియదు. బట్ ఈ వీడియో చూసే వాళ్ళు మీరు తెలియచ్చేమో, బట్ తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరి చేతులలో కొన్ని కోట్ల మందికి సెల్లులు ఉన్నాయి, అన్ని తెలిసిన వాళ్ళు లక్షల మందే ఉన్నారు. బట్ అందరికీ అన్ని తెలవాలని లేదు కదా. ఇంకా నాకు ఎక్కువ వచ్చే కామెంట్ ఏంటంటే మీరు అమెరికన్ కరెన్సీని ఇండియాలోకి మార్చి చెప్తున్నారు కదా, అందువల్లనే ఎక్కువ అనిపిస్తుంది, మీరు డాలర్లలోనే చెప్పండి అని చెప్పేసి. దానికి కూడా బరాబర్ ఇట్లనే చేస్తాం వీడియో. దానికి కూడా మంచిగా మీకు అర్థమయ్యే విధంగానే చెప్తాను, అసలు అట్లా ఎందుకు చెప్తున్నాను అని చెప్పేసి. నార్మల్గా 1948 ఆ సంవత్సరంలో డాలర్ వాల్యూ వచ్చేసి ₹3, ₹4. అదే 2024 ఇప్పుడు వచ్చేసి ₹85 ఉంది. అదేమి ఎవరికి తెలియదే. బట్ ఇప్పుడు అవేర్నెస్ పెరిగి జనాలు చెప్పడం ఎక్కువైంది కాబట్టి అందరికీ తెలిసింది. ఒకప్పుడు పాతకాలంలో ఎలా ఉండేదంటే ఒక సీరియల్లో చనిపోయినోడు పక్క సీరియల్లో కనిపిస్తే మనకి వింతరా అనిపించేది. బట్ ఇప్పుడు అందరికీ అన్ని తెలిసాయి, ఎందుకంటే ఈ సోషల్ మీడియా ఈ అవేర్నెస్ వల్లనే అందరికీ అన్ని తెలిసాయి అంతే. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఏ వీడియో అయినా కూడా అన్ని అందరికీ తెలియాలని లేదు. ఎవరి కంటెంట్ వాళ్ళది, ఎవరి వీడియోస్ వాళ్ళవి. మీరు అడిగే ప్రతి ఒక్క కామెంట్ కూడా నేను రిప్లై ఇవ్వలేను కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా చాలా మంది ఏంటంటే మీకు ఎంత ఖర్చు ఉండొచ్చు వీటి వలన, వచ్చింది మొత్తం వాటికి అవుతుందా అని అంటున్నారు. అట్లా ఏమీ ఉండదు. వారానికి ఒకసారి వేస్తాము మిషన్ లోపల వచ్చేసి. సో ఇంకా నార్మల్గా ఆ రోజు వచ్చేసి మాకు ఒక $6 అవుతుంది అంతే. సో ఒక మంత్ వచ్చేసి ఒక $30 అంతే. $30 అంటే ఒక ₹2,000 మొత్తం అయిపోతుంది అంతే. ఈవెన్ ఒకవేళ బయట వాషింగ్ మిషన్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇంటి పవర్ బిల్లు అవన్నీ చూస్తే వాళ్ళకు కూడా సేమ్ అంతే ఉంటుంది. బట్ ఏంటి అంటే మనం వెళ్ళి వేసుకోవాలి, అది పెద్ద పని అని అనుకుంటారు. అలా ఏమీ ఉండదు, మాకు కిందనే ఉంటాయి అన్నట్లు.